హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక ఆయన సినిమాలు చేయరు, పూర్తిగా ఆపేస్తారు అన్న వార్తలు అయితే వినిపించాయి. అయితే ఆయన కమిట్ అయి ఉన్న 3 సినిమాలు మాత్రం షూటింగ్ కంప్లీట్ చేయడానికి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఈవెన్ ఏం రత్నం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అయితే ఈ విధంగా మినిస్టర్ అయ్యి సినిమాలు చేయొచ్చా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది సార్. మరి చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఫినిష్ చేస్తారా 3 సినిమాలు? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే మామూలుగా రాజకీయాలు, సినిమా ఈ 2 చాలామంది కూడా బ్యాలెన్స్ చేశారు. చాలామంది మంత్రులు గతంలో కూడా సినిమాల్లో నటించిన వాళ్ళు ఉన్నారు. అదేమీ ఇబ్బంది ఏం కాదు. మామూలుగా పబ్లిక్ సర్వెంట్లు అంటే లైక్ కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేయకూడదు అనేది ఉంది. దానికి కూడా వాళ్ళు లీవులు పెట్టేసి ఏదో ఒకటి చేస్తుంటారు. సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయకూడదని కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక 5 శాఖల మంత్రి, ఉప ముఖ్యమంత్రి, 5 శాఖల మంత్రి, రెండోది ఒక పార్టీ అధ్యక్షుడు, అనేక హామీలకు సంబంధించి తను హామీ ఇచ్చాడు. నేను గ్యారంటీ, నన్ను నమ్మండి అని ప్రజలకు హామీ ఇచ్చాడు. అందువల్ల అతనికి ఫుల్ టైం పని చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు అతను ఫుల్ టైమే పనిచేస్తున్నాడు. ఒకే రోజు ఆ మధ్య 10 గంటల సమీక్షలు చేశాడు. ప్రజల జనవాణి పేరుతో ప్రజల సమస్యలు వింటున్నాడు. చాలా ఉన్నాయి, గతంలో హామీలు ఇచ్చినవి ఉన్నాయి, కొత్త ఇష్యూస్ని డీల్ చేయాల్సి ఉంటుంది, తన శాఖలను అర్థం చేసుకొని పని చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయాలి. రెండోది, పవన్ కళ్యాణ్కి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉంటుంది కదా. కేవలం ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. ఇది సరిపోదు కదా. తన గోల్ కూడా సీఎం కావాలి, తను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలనేది ఉంటుంది. ఎంతైనా ఇప్పటికే అతను డిప్యూటీ సీఎం అనే పేరే, కానీ అదేమీ రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అతను బేసిక్గా మంత్రి అంతే. ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు 26 మంది మంత్రులు అతను ఒక మంత్రి, అంత తప్ప అతనేమీ ఎక్స్ట్రా కాదు. ఎక్స్ట్రా అన్నట్టుగా ఊరికే కలరింగ్ ఇస్తూ ఉంటారు, కానీ ప్రాక్టీస్లో అతను ఒక మంత్రి అంతే. అతనికి 5 శాఖలు ఉండొచ్చు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా 4 శాఖలు ఉన్నాయి. కాబట్టి అతను ఒక మంత్రి తప్ప అంతకంటే ఏం కాదు. కాబట్టి అతను ఏం చేస్తాడు, నెక్స్ట్ తన గ్రోత్ని చూసుకుంటాడు. ఇప్పుడు కొంత పట్టు దొరికింది అతనికి, రాజకీయాల్లో పట్టు వచ్చింది, ఎలా మన స్ట్రాటజీస్ ఏంటి తెలిసింది. రెండోది, మోడీ పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే మోడీకి ఉన్న ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఈ కమ్మ కాపు కాంబినేషన్లో తను క్యాప్చర్ చేయాలనేది మోడీకి ఉంది. అంటే చంద్రబాబు తర్వాత గ్యాప్ వస్తుంది, లోకేష్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. అప్పుడు ఈ తెలుగుదేశాన్ని చీల్చి జూనియర్ ఎన్టీఆర్ని, పురంధేశ్వరిని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని కమ్మ వర్గాన్ని ఒక దాన్ని, కాపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉంటాడు, వీళ్ళిద్దరితో కలిసి ఒక కాంబినేషన్లో ముందుకెళ్దాం అనేది మోడీకి కానీ బీజేపీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ ప్లాన్లో భాగంగానే మనకి చూస్తే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇవ్వడం కానీ, రాజ్యసభ కూడా ఇస్తారని టాక్ ఉంది. అట్లాగే మొన్న కూడా మోడీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని చేతులు పట్టుకొని ఒక పోజులు ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంది క్లియర్గా. అట్లాగే ఇక్కడ హోమ్ మినిస్టర్ జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, వాళ్ళు స్ట్రాటజిక్గా కాపు బీజేపీ ప్రెసిడెంట్లను తీసేసి కమ్మ, అందులో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్షురాలుగా ఇవ్వడం, ఇవన్నీ ఒక స్కీమ్లో వెళ్తున్నాయి. సో అందుకని పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ బ్రైట్గా ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని చెడుపుకోకుండా ఉండాలి. అయితే అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్లు తనని నమ్మి ఆల్రెడీ సినిమాల్లో పెట్టారు. అదేంటి, హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. హరిహర వీరమల్లు దాదాపు 70% అయిపోయిందని చెప్తున్నారు షూటు. సో మామూలుగా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన సినిమాల స్కీమ్ తీసుకుంటే మనకి తను ఎక్కువ రోజులు నటించే సినిమాలు అతను చేయడు. అందుకని ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు చేశాడు. తను తక్కువ రోజుల్లో, అంటే మ్యాక్సిమం 20-25 రోజులు తన డేట్స్ ఇస్తాడు, సినిమా ఫినిష్ అయిపోవాలి. అది స్కీమ్ అనమాట. అది గత కొంతకాలంగా అదే విధంగా చేస్తున్నాడు. మనకు భీమ్లా నాయక్ కానీ, అంతకుముందు వచ్చిన అదేంటి అడ్వకేట్ సినిమా వకీల్ సాబ్ కానీ, ఇవన్నీ తను డేట్స్ తక్కువ ఇచ్చి కంప్లీట్ చేసుకునే విధంగా డిజైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లేమో అది హిస్టారిక్, హైదరాబాద్లో నవాబుల కాలంలో జరిగిన ఒక హిస్టారిక్ సంఘటన బేస్ చేసుకొని దాన్ని కల్పితంగా మార్చుకొని చేస్తున్నారు. అటువంటి హిస్టారిక్ ఫిల్ము ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేయలేదు. అది కొద్దిగా డేట్స్ డిమాండ్ చేసే ఫిల్మ్, అందుకనే అది దాదాపు 5 ఏళ్ళుగా
నడుస్తుంది. చివరికి ఆ క్రిస్ కూడా విసిగెత్తి వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల ఇప్పుడు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ అని పెట్టారు డైరెక్టర్గా. సో ఇప్పుడు నిన్న మామూలుగా అయితే ఈ 3 సినిమాలు ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ రాడు అనేది అంటున్నారు. కానీ ఏఎం రత్నం నిన్న అనౌన్స్ చేశాడు. అదేంటంటే వస్తాడు పవన్ కళ్యాణ్ మాది ఫినిష్ చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు వరకు అక్కడ ఒక పోర్టు సీను మచిలీపట్నం దగ్గర పోర్టు సీన్కి సంబంధించి కుస్తీ పోటీలకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుంది. అట్లాగే పులితో పవన్ కళ్యాణ్ పోరాడే దానికి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుంది. మూడవది చార్మినార్కి సంబంధించిన సీజీ వర్క్. ఈ 3 సీజీ వర్క్లు బెంగళూరులో జరుగుతున్నాయి అనేది ఏఎం రత్నం అనౌన్స్ చేశాడు. త్వరలో 30% సినిమాని ఆయన పూర్తి చేస్తాడు. ఆయన డేట్స్ ఎక్కువ కూడా అవసరం లేదు ఈ సినిమాకి. అంటే మ్యాక్సిమం నేను అనుకోవడం సీజీలో చేసేస్తారు. డూపుల్ని పెట్టేసి ఈయన కనబడకుండా ఉండవి కేవలం క్లోజప్స్ అట్లాంటివి మాత్రం తీసుకొని మిగతా అంతా చేసేస్తారు. దాన్ని సీజీ వర్క్లు ప్లాన్ చేసుకొని అతన్ని డూపుని పెట్టేసి కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే అతను ఎక్కువ డేట్లు పెట్టలేడు కాబట్టి అదొక మార్గం. ఇంకొకటి ఏంది ఓజీ అండ్ సుజిత్ డైరెక్షన్లో ఓజీ, ఇదేమో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్. ఇవి కూడా మ్యాక్సిమం సీజీ వర్క్లు పెట్టేసుకొని అతన్ని డేట్స్ తక్కువ ఉండేట్టుగా చూసుకొని, అది కూడా షూటింగ్లో కూడా మామూలుగానే పవన్ కళ్యాణ్ ఒక రోజుకి 3-4 గంటల కంటే ఎక్కువ షూటింగ్లో ఉండడు. ఎప్పటి నుంచో కూడా అదే జరుగుతుంది. సో మిగతా టైంలో తన ఆఫీస్ లాగా మిగతా టీమును పెట్టుకొని తన మంత్రిగా కూడా ఫంక్షన్ అవుతూనే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయినాక అలాంటివి చేయొచ్చు. అదేం పెద్ద కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడచ్చు, గంట రోజుకి షూటింగ్ అయిపోయినాక మాట్లాడచ్చు. షూటింగ్ ముందు అంటే రోజుకి ఒక 3-4 అవర్స్ షూటింగ్లో స్పెండ్ చేస్తాడు. మిగతా అంతా తన ఫంక్షనింగ్లో ఉంటాడు, మంత్రిగా ఫంక్షనింగ్లో ఉంటాడు. అలా ప్లాన్ చేసుకొని ఇవి కంప్లీట్ చేసేస్తే తనకి ఏంటంటే ఒకటి ఒక బాధ్యతగా ఉంటుంది. రోజు విమర్శలు ఉన్నాయి. ఇతను మంత్రి అయ్యాడు హ్యాపీగానే ఉంది, ప్రొడ్యూసర్లు కొంపలు మునిగాయి. ఇప్పుడు పాపం ఏఎం రత్నం గత 5 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. ఆయనకి ఎంత లాస్ వస్తుంది, వందలాది కోట్లు స్ట్రక్ అయిపోయినాయి. ఇవాళ ఏమి పవన్ కళ్యాణ్తో సినిమాలు అంటే 10 కోట్లు 20 కోట్లతో కావు కదా. ఆయనే 50-60 కోట్లు తీసుకుంటాడు. ఇంకొక 50 కోట్లు అంటే 100-150 కోట్లు ఒక సినిమాకి బడ్జెట్. అంతా దానికి వడ్డీలు ఏమైంది, వెళ్ళే కొద్ది మళ్ళీ ఆర్టిస్టుల డేట్లు కాంబినేషన్ ఏమన్నా ఉంటాయి, సెట్ కావు, ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయన్నమాట. అందుకని మరి ఈయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటే ఈ సినిమాలు ఎందుకు చేశాడు అసలు అనేది కూడా ఉంది. దానికి ఆయన ఏదో సమాధానం కూడా ఇచ్చాడు. జగన్ ఫ్యాక్టరీలు పెట్టుకోలేదా, వాళ్ళు పెట్టుకోలేదా, నేను ఎట్లా బతకాలి అనేది ఏదో ఇచ్చాడు. కానీ అది కుదరదు. ఎందుకంటే మిగతా వాళ్ళంటే ఇప్పుడు చంద్రబాబు హెరిటేజ్ ఉంది, ఆయన పోయి నడపట్లేదు కదా, ఎవరో నడుపుతున్నారు. జగన్ అంతే, భారతిరెడ్డి వాళ్ళు చూసుకుంటున్నారు. జగన్ పోయి వ్యాపారాల్లో కూర్చోవట్లేదు కదా. సినిమా అట్లాంటిది కాదు కదా. సినిమా అంటే ఈయన షూటింగ్లో ఉండాలి, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కదా. అందుకని పవన్ కళ్యాణ్ మిగతా బిజినెస్లతో సినిమా దీన్ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రాక్టికల్గా నేను అనేది మోరల్గా ఇంకొకటి కాదు, ప్రాక్టికల్గా ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు అయితే చేయకపోవచ్చు, నాకు తెలిసి చేసే ఛాన్స్ లేదు. ఏమన్నా ఎలక్షన్ ముందు ఏమన్నా టైం ఉంది అనుకుంటే అప్పుడు చేయొచ్చు తప్ప ఇప్పుడైతే ఒక సినిమా కూడా చేసే అవకాశం లేదు. ఎందుకంటే అతను కంప్లీట్గా రాజకీయాల మీద స్పెండ్ చేయాలి. ఆల్రెడీ అతనికి పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్ అనే ఒక బిరుదు కూడా ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలకి న్యాయం చేయాలంటే దీనికి రోజుకి 3 గంటలు ఎంతో టైం స్పెండ్ చేసి మిగతా అంతా కూడా తను ఓవర్ టైము స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. తన డ్యూటీస్ని పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఎందుకంటే 5 శాఖలు ఉన్నాయి, 5 శాఖలకు సంబంధించి సమీక్షలు కావచ్చు, పనులు కావచ్చు చేయాలి. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటు, ఫారెస్టు ఇట్లాంటివి పెద్ద డే టు డే డిమాండ్ ఉన్నంత ఇదేమి ఉండదు అక్కడ. అది కొంత గైడ్ చేస్తూ ఉంటే ఆల్రెడీ సిస్టమ్స్ ఉంటాయి, అధికారులు ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓన్లీ రూరల్ డెవలప్మెంట్ ఇట్లాంటికి సంబంధించి కొంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఏది కీ ఎలిమెంట్స్ ఏది అర్జెన్సీ ఏవి ఉన్నాయి దాంట్లో అవి చూసుకొని